హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి లేడీస్ టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలానో చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం ఇటు మనకు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. దానికోసం 4 పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా వెడల్పు ఉన్నది మనకి పైన సైడ్ రావాలి. ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత ఇంకోటి జాయింట్ చేసేటప్పుడు మనం ఇటు సైడ్ ఏది ఉంటే మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ అదే పెట్టుకోవాలి. ఇటు మనకి లోతు సైడ్ ఉంది కాబట్టి ఇంకోటి కుట్టేటప్పుడు కూడా సేమ్ సమానంగా ఉండాలి. లోతు ఉండాలి. లోతు పైనకు వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పైన జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ని ఉల్టా సైడ్ జాయింట్ చేసుకోవాలి. కింద కినార్కి కరెక్ట్గా పెట్టేసుకొని ముందు కింద జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ లోతు ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వేసుకునేది కూడా లోతు సైడే ఉండాలి.
ఇలా హ్యాండ్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ముందు భాగం జాయింట్ చేద్దాం. ఇలా ముందుది జాయింట్ చేసుకోవాలి ముందు భాగం. ఇప్పుడు వెనుక భాగం తీసుకుందాం. ఇప్పుడు వెనుక భాగం జాయింట్ చేసుకుందాం. వెనుక భాగం ఫస్ట్ నెక్ జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇది కాజలది వెనుక సైడు. ఇప్పుడు ఉక్సులది. ఇప్పుడు వెనకాల ఇది ఉక్సుల సైడ్ మనము ఇలాంటి థర్మాకోల్స్ బాల్స్ పెట్టుకుందాం. ఇవి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇవి రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను ఈ బ్లౌజ్కి శారీ వచ్చేసి యాష్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని థర్మాకోల్ బాల్స్ ఇలా థర్మాకోల్స్ బాల్స్ ఉంటాయి. వీటిని తీసుకొని క్లాత్ మిడిల్లో పెట్టేసుకొని థ్రెడ్ తోటి గట్టిగా నాటేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నాయన్నీ రెడీ చేసుకోవాలి థర్మాకోల్ బాక్స్ తోటి. ఇప్పుడు వీటిని
ఇలా ఫస్ట్ ఇది మనం లైనింగ్ సీదా సైడ్ పెట్టుకోవాలి. సీదా సైడ్ పెట్టుకొని లోపలికి పెట్టుకోవాలి. ఇలా ఈ థర్మాకోల్ బాల్స్ని లోపల లైనింగ్కి ఉన్న బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో పెట్టుకొని ఇలా అన్నీ కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్నిగే కుట్టు వేయాలి. ఇలా లోపలికి మనకు ఇవన్నీ ఎక్స్ట్రా క్లాత్ అన్నది లోపలికి పోతుంది. ఇది ఇలా పైనకు కనబడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ మనం నెక్ జాయింట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా మనం బాల్స్ పెట్టుకున్నదేమో ఉక్సుల సైడ్ వస్తుంది. ఉక్సులు కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇటు ఈ భాగంకేమో కాజల పట్టి వేసుకోవాలి. కాజల పట్టి వేసుకునేటప్పుడు వెనుక సైడ్ నుండి వేసుకోవాలి. ఇప్పుడు కింద నడుముకి ఫిల్టులు పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత ముందు భాగంకి ఫిల్ట్ పెట్టుకోవాలి. ఫిల్ట్ పెట్టుకునేటప్పుడు ఇది ప్రిన్స్ కట్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఫిల్ట్ అనేది పెద్దగా పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 4 ఇంచెస్ నుంచి మనం ఇక్కడ ఆర్మ్స్ మధ్యలోకి రౌండ్గా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫిల్ట్ పెట్టుకోవాలి.
ఇలా రెండు సైడ్ల మొత్తం కింద నుంచి పైన వరకు ఒకటే కుట్టు వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా ఫిల్టర్ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. మనం కింద ఇప్పుడు నడుంకి ఉన్న నెక్కి పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ కోసం చీర కలర్ క్లాత్ తీసుకున్నా. ఇవి క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వేయాలి. థ్రెడ్ పైపింగ్ కోసం వన్ సైడ్ టెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వన్ సైడ్ పాదం తీసేసి మళ్ళీ నార్మల్ పాదం పెట్టుకోవాలి.
హ్యాండ్స్ కి చిన్న చిన్న కుచ్చులు పెట్టాలండి. దీనికోసం 1.5 ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కి కుచ్చులు రెడీ చేసుకున్నాక ఇది జాయింట్ చేసుకుందాం. కుచ్చులు జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ కుట్ల కోసం ఫస్ట్ సైడ్ కు చివరికి జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ జాయింట్ చేసుకున్నాక ఇది నేను బాడీ కొలతలు తీసుకున్నా కాబట్టి నడుము కొలత వచ్చేసి 32 మార్కింగ్ చూసుకోవాలి. 32 దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసి మిగిలినది మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇంకొక సైడ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆర్మ్స్ రౌండ్ చుట్టుకొలత 15 అంటే 7.5 మనం షోల్డర్ కరెక్ట్ షోల్డర్ నుంచి 7.5 మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత చేతులు లూజు 11.5
11.5 మార్కింగ్ పెట్టుకోవాలి. సేమ్ ఇది ఎలా ఉందో దానిలానే ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్. మా వీడియోస్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.